ఇది తీసుకున్నాడు పక్క తీసుకున్నాడు అయ్యారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆయనకి యూరిన్లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయని. హాస్పిటల్ జడ్జి గారు మనకి ట్రీట్మెంట్ రాసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జస్ట్ ఆయనకి సింటమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఊపిరాడటానికి తీసుకెళ్తున్నారు, నెబులైజర్ పెట్టినారు, తీసుకొస్తున్నారు. మళ్ళీ 3వ రోజు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, అదే రిపీట్ చేస్తున్నారు. సో ఆయనకి హైపాక్సియా ఉంది, ఆయనకి సిపాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీదింగే. జైల్లో కూడా ఇప్పుడు ఆ మెషిన్తోనే పడుకుంటున్నారు నైట్. పోస్ట్ కోవిడ్ హీ హాజ్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ బ్రీదింగ్ ఇష్యూస్ అనమాట. సో అదే అడిగాము ఇప్పుడు కూడా. ఆవిడ హయ్యర్ హాస్పిటల్కి రెఫర్ చేశారు జడ్జి గారు. ఇంకా ఎయిమ్స్ ఏదైనా పర్వాలేదు, స్లీప్ స్టడీ ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళని డైరెక్ట్ చేశారు ఆవిడ. ఆరోగ్యం అదే, వెయిట్ లాస్ ట్రెమెండస్ గా ఉంది. ఈ రోజు చూస్తే ఆయన 85 ఉన్నారు. హీ వాజ్ 105. చాలా వెయిట్ లాస్ అయ్యారు. బెయిల్ పిటిషన్ మండేకి ఉందండి. కస్టడీ 2 రోజుల్లో కూడా 2 రోజులు కూడా వామిటింగ్స్ నడుస్తాయి. 2 రోజులు కానీ బాగుండలేదు, వామిటింగ్స్ అవి. రాత్రి కూడా హాస్పిటల్లోనే పెట్టారు. ఇవాళ ఉదయం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మాత్రం దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. ఎప్పుడై 5 రోజుల క్రితం అడ్మిషన్ ఇస్తానన్న వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. సో దట్ వి ఛాలెంజ్ ఇన్ కోర్ట్. ఎయిమ్స్కి రిఫర్ చేయమని అడిగాము, అది జైలు అథారిటీస్ డెసిషన్ తీసుకొని చెప్తారు. చేతులు రావా? వాళ్ళ పరిధిలో లేదు. ఎవరు చెప్పాడు పరిధిలో? ఆక్సిజన్ లెవెల్ తగ్గితే అది ఇది అని ఆయనతో చెప్పిస్తున్నారు. పొలిటికల్ ఇది అవుతుంది, అదే కదా, వెళ్ళిపోమని ఇక్కడ పెట్టి కూర్చుంటారు అలా మనిషిని. ఇవాళ చేతులు రాయితాలు చేతులు రాకపోతే రేపు ఫేస్ చేయాలి. ఏమైనా ఉంటే అయిపోతుంది, చచ్చిపోతాడు. ఫేస్ చేయరా వీళ్ళందరూ? చేతులు రాకపోతే మేము అడిగి పోయేకాలం డాక్టర్కి. చేతులు రాకపోతున్నాయి. స్టార్ట్ అయ్యి కూడా వామిటింగ్ చేసేది. 5 నిమిషాలు ఇట్లా కుకింగ్ వచ్చినట్టు ఆగిస్తున్నాను. ఆక్సిజన్ లెవెల్ తగ్గినా అదే చెప్తున్నారు. అడవలేక కుర్చీలు కొట్టి అలా అందలేక ఇప్పుడు నెబులైజర్ పెట్టుకున్నారు. నెబులైజర్ పెట్టి ఆక్సిజన్ ఎక్కువ 99 ఉందని చెప్తున్నారు. నేను ఏం చెప్పాను అంటే అబ్బాయి తీసేస్తుంది. వాళ్ళు ఎవరు లేరన్నా, పిలుస్తారు కదా, ఆన్కాల్ పిలవరా? పిలవమని చెప్తున్నా. హాఫ్ అన్ అవర్ అయిందన్నా. డాక్టర్ పిలవట్లేదా? డాక్టర్ పిలవట్లేదు. సిఐ గారు కూడా చెప్పాను, పిలిచి రాపియండి మాకు హైయర్ హాస్పిటల్కి అని. ఎందుకు ఎవరు? సిఐ గారు ఎవరు?
చేయలేరా ఏసీ సెంటర్ కదా ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఈ రకంగా ఆయన చెప్తాడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కాగితం పెన్నులు లేదండి మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది బయట మీకు నీరసంగా కనపడుతుంది నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది ఓఆర్ఎస్ పడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుడిని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని వీళ్ళ దిక్కుమాలిన బొత్తుకి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట కనీసం వాడు సప్లై చేయాలి కదా ఎదవా ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి అంటే ఒక్కొక్కడి చావుకి లేకపోతే ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది మీకు బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఎంత దౌర్భాగ్యులంటే వీళ్ళు ఒకడిని మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆడికి ఏముందో తెలియదు మనకి అతనికి ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి మాకు ప్రాణం పోతుంది ఫైల్స్కి ప్రాణం పోతుంది ఏంటి లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట ఇతనికేమో ఊపిరాట్లేదు ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్లులో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి సిపిఆప్ మిషన్ పెట్టుకుని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే అంటే ఒక్కరోజు ఆ ఒక్కో వీళ్ళ తరపున పనిచేస్తే మాత్రం ఫైల్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఫైల్స్ ఆపరేషన్ అయింది చచ్చిపోతాడు ఫైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడు ఏంటి ఆ కేసు వంశీ మీద కేసే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం అంట మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చేయిద్దా అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ని ముద్దాయి చేయిద్దా తప్పుడు ప్రభుత్వం మీదే కదా మీరు ఏవేదైతే వాళ్ళ వంశీ మీద అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పాను దానికి కారణం మీరే కదా మరి మీరు ముద్దాయిలు అవరా తండ్రి కొడుకులు ముద్దాయిలు అవరా కాబట్టి మీ ఏపోడు అంటే మీ జెండా మోస్తే ఏ పాపాలు చేసినా పర్లేదు మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి 10 రోజుల క్రితం ఫైల్స్ ఆపరేషన్ అయితే అది ప్రాణం పోతుంది వంశీకి మాత్రం ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వైద్యం ఇవ్వకూడదు ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు నిన్న ఒకరిని చూసాం మనం దాచేపల్లిలో పశువు కంటే హీనంగా భాస్కర్ రావు అనే ఒకడు తెలుగుదేశం వాడి కారు వేసుకొచ్చి మఫ్టీ బట్టల్లో ఎక్కించుకెళ్ళి ఏ రకంగా కొట్టారో మొత్తం ప్రపంచం అంతా చూసింది ఇవాళ ఇక్కడ ఈ మత్తు డాక్టర్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిన కాడి నుంచి ఈ బెదవాడ హాస్పిటల్లోనే ఉద్యోగం అంటే ఎంతమందికి చెంచాగిరి చేసి ఎంతమందికి ఏమేం చేస్తే ఒక ప్రభుత్వోద్యోగి చేరిన చోట నుంచి బెదవాళ్ళని ఇన్నాళ్ళు ఎందుకుంటాడు ఈ మత్తు డాక్టర్ ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి దగులుబాజీ పనులు చేయబట్టి ఉంటారు ఒక ప్రాణం మీదకి వచ్చినటువంటి ఒక పేషెంట్ వస్తే